అందరికీ వందనాలండి. ఇంతవరకు మనము సువార్త విన్నాము, ఆశీర్వాదం విన్నాము, దేవుని గురించి ఆయన ఎంత మన కొరకు శ్రమ పడ్డారో అంతా కూడా వింటూ విన్నాము, చాలాసార్లు విన్నాము. ప్రతి సంవత్సరం ఇట్లాగనే మనము జరిగించుకుంటూ ఉన్నాము. ఈరోజు మంచి దినం, అంటే గుడ్ ఫ్రైడే, అంటే మంచి శుక్రవారం అని మనం వింటూ ఉన్నాము. అయితే మంచి శుక్రవారము అనేటప్పటికీ మంచిదే, సంతోషం అనమాట. మనం ఈరోజు దుఃఖపడాలి, వేదన చెందాలని పని మనకి లేదనమాట. మారు మనసు పొందిన మనం అందరం కూడా సంతోషించవలసిన రోజు అనమాట అండి. అయితే మనకి ఇచ్చిన మాట ఏంటంటే, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ఇష్టపడతామో, ఆయన మనల్ని ఈ లోకంలో ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో ఏమని ఉంటుందంటే, యేసు ఆ చిరకాను పుచ్చుకొని సమాప్తమైందని, అంటే సమాప్తమైందని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించుకుంటారు. సమాప్తమైంది అనే మాట 6వ మాట అనమాట. సమాప్తమైంది అంటే ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చారు. ఆయన చేయవలసిందంతా కూడా చేశారన్నమాట. ఎట్లాగా మనలాగా ఎలా జీవించాలో ఆయన అలాగన జీవించారు, పరిశుద్ధునిగా జీవించారు, సువార్త ప్రకటించారు. అన్ని విధాలుగా కూడా ఆయన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళారన్నమాట. ఆయన పని అంతటి ముగించడానికి, అసలు ఏ పని మీద ఆయన ఈ లోకానికి వచ్చారంటే మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్న శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చారన్నమాట. ఆయన శిలువ మరణం పొందాలంటే ఆయన టైము 33.5 సంవత్సరాలు జరగాలన్నమాట. ఈ 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఈ భూలోకంలో జీవిస్తూ ఆయన ఏం చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ, మనం ఎలా జీవించాలో మనకి నేర్పించుకుంటూ అన్నీ కూడా చేసుకుంటూ ఆయన వచ్చారనమాట. ఇదివరకు అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు మన అందరి కొరకు ఆయన బలి అయిపోయారు కదండి. కానీ పాత నిబంధన కాలంలో చూసినట్లయితే కనుక యాజకులు ఉండేవాళ్ళు. ఆయన సంవత్సరానికి ఒకసారి మొత్తం ప్రజల పాపాల నిమిత్తం బలి అర్పించి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం ఉండేదన్నమాట. ఓన్లీ యాజకుడు ఒక్కళ్ళకే, ఇంకెవరు వెళ్ళడానికి వెళ్ళేదనమాట. అలాగా ప్రతి సంవత్సరం కూడా రక్త చిందుస్తూనే ఉండాలన్నమాట. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన ఏం చేశారు, మనందరి కోసం ఆయన ఒక్కరే బలి అయిపోయారన్నమాట అండి. ఆయనే పశువుగా లేక గొర్రె పిల్లగా ఆయన మన కొరకు సమర్పించుకున్నారన్నమాట. అందుకోసమే ఇంకా ప్రతి సంవత్సరం బలులు అర్పించవలసిన పని లేదనమాట. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది, అపోస్తలుడైన పౌలు గారు చెప్తారన్నమాట. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది అనమాట. యాజకుని గురించి, బలి గురించి, యేసు ప్రభు వారు ఒక్కసారి మనందరి కోసం అర్పింపబడ్డారని అక్కడ మనకి చక్కగా వ్రాయబడి ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఆయన చేశారనమాట. ఈ పని అంతా పూర్తి చేశారన్నమాట. ఆయన మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఈ పని పూర్తి చేసి అప్పుడు చెప్తున్నమాట, తండ్రి నేను పని అంతా చేసేసాను, ఇప్పుడు నా సిలువలో నా ఒక శరీరం అంతటిని కూడా అప్పగించేసాను, ఇప్పుడు నేను నా పని పూర్తి చేశాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని తండ్రితో ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని, నా పని పూర్తి చేశాను, ఇప్పుడు నేను మనిషి కుమారుడిగా మనుషునిగా వచ్చాను, మనుషులు చేయవలసిన వీళ్ళందరికీ కావలసిన రక్షణ నేను సిద్ధపరిచాను, నేను పని పూర్తి చేశాను అనేసి అంటాడు. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అది తండ్రి నాకు ఇచ్చిన పని నేను ఏం చేశాను, సగం చేశానా లేకపోతే కొంచెం చేశానా, సంపూర్తిగా, అంటే మానవునిగా నేను చేయవలసిందంతా కూడా నా ప్రాణాన్ని, నా రక్తాన్ని, నా శరీరాన్ని అంతటిని కూడా ఈ సిలువలో అర్పించేశారు. ఇంకా వీళ్ళందరికీ, అంటే నన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కలుగుతుంది, విమోచన దొరుకుతుంది, వాళ్ళు నా బిడ్డలుగా అవుతారు, నా వారు అవుతారు, వారందరూ కూడా నీ దగ్గరికి మేము అందరం కలిసి రాగలిగే అవకాశాలు ఉన్నాయనేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట. మీరు పంపించారు, నేను పనిని పూర్తిగా చేశాను, నేను మిమ్మల్ని మహింపరుస్తున్నాను అనేసి అక్కడ ఆ మాట కనిపిస్తుంది అనమాట. ఆయన
ఇప్పుడు మనం ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. అంటే సిలువ ధ్యానం మనం చేస్తూ ఉన్నాం అన్నమాట, ఆయన చేసిన త్యాగాన్ని. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 10:7 ఏం చెప్తుందంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఇప్పుడు మనం అందరం కూడా చాలామంది ఉద్యోగాలకి వెళ్తూ ఉంటారు కదండి. వెళ్ళినప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు, నెల జీతాలు అందుకుంటారు, లేకపోతే వారం పేమెంట్లు తీసుకుంటారు, లేకపోతే ఏదైనా సరే దానికి ఫలితం అనేది తీసుకుంటారు. కొంతమంది కష్టంగా వెళ్తారు పనికి, కొంతమంది ఇష్టంగా వెళ్తారు కదండి. అలాగే ఇక్కడ కూడా మనం ఎలా వచ్చాం? చాలామంది ఇష్టంతో వచ్చాము, వెళ్ళకపోతే అడుగుతారేమో అని వచ్చాము, లేకపోతే వెళ్తే బాగుంటుందేమో అని వచ్చాము. ఏదైనా మన అందరం ఇక్కడికి వచ్చాము, కానీ మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కనుక దేవుడు తప్పకుండా మన అందరినీ దీవిస్తారన్నమాట, ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదం కావాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనకి ఎప్పుడైనా ఆశీర్వాదాలు కావాలంటే, దీవెనలు కావాలంటే, స్వస్థతలు కావాలంటే, మంచి మేలు జరగాలంటే ఆయన మన మదిలో ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి జరుగుతుంది అన్నమాట. ఎందుకోసం? మనందరి కోసం ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టారనమాట. ఇప్పుడు ఇంతకుముందే మనం విన్నాం, సమరశ్రీ గురించి విన్నారు కదా అండి. ఆమె నీళ్ళు కోసం వచ్చింది కదా. ఆమె విన్నది చక్కగా దేవుని గురించి తెలుసుకుంది. ఆ సమరయ అంతటికి కూడా సువార్త ప్రకటించింది అనమాట. నేను ఆయన చూశాను, ఆయన నా గురించి అంతా కూడా చెప్పాడు, నాకు రక్షణ ఇచ్చాడు, కనుక మీరు కూడా రండి అన్నప్పుడు వీళ్ళు ఊరికనే వస్తారన్నమాట. అక్కడ మనకి కనిపిస్తుంది 4వ అధ్యాయము 42 ఆ ప్లేస్కి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆ సమరయ అంటే అది ఊరి కాదు, ఒక రాష్ట్రం అనమాట. సమరయ అంటే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో చాలా వరకు అక్కడ సమరయకు సంబంధించిన వాళ్ళందరూ కొంచెం అందరికీ తెలుస్తుంది. తెలిసిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరకు వస్తారన్నమాట. వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారన్నమాట. నువ్వు చెప్పింది నిజమే, మేము ఆయన్ని చూసాము, ఆయన మాట విన్నాము అనే ఆయనందు విశ్వాసము ఉంచుతారన్నమాట. ఆ మొక్కతే ఎంతమందిని తీసుకొచ్చింది? బోళ్ళంతమందిని తీసుకొచ్చేసినారు. అలాగే మనం కూడా యేసు ప్రభు దేవుడని మనం అంగీకరించాము, ఆయన రక్తంలో మనం కడగబడ్డామని, మన పాపాలని క్షమించారని మనం ఒప్పుకున్నాం కనుక మనం కూడా ఆయనకి ఇష్టమైన పని మనం చేయాలి. మనము మన జీవితం ద్వారా అనేక మందికి ఆ ప్రభుని చూపించాలి, తెలుసుకునేలాగా మనం జీవించాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, మేలులు పొందుతున్న మనం అందరం కూడా ప్రభువుకి ఇష్టమైన వారంగా బ్రతకాలి. అలాగా జీవించి మనం ఆయన రాజ్యం చేరుకోవాలనేది ఆయన యొక్క కోరిక అనమాట. అపోస్తలుడైన పౌలు గారు మరి హెబ్రీ పత్రికలో ఆయన గురించి, యేసుప్రభు వారు బలి గురించి, యాజకత్వం గురించి, యాజకుల గురించి, ఆయన ఎన్నిసార్లు ఏ విధంగా చనిపోయారనే దాని గురించి చక్కగా అన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి అనమాట. మనం చదువుకుంటే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే ఇప్పుడు విన్న వాక్యం అంతా కూడా మన హృదయంలో ఉంచుకొని ఆయనకు నచ్చినట్లుగా మనం జీవించినప్పుడు మనం కూడా ఇక్కడే కొన్ని పనులు మనకు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం ఏం చేయగలం? పూర్తి చేయగలం. పూర్తి చేసి మనం కూడా మంచిగా జీవించినప్పుడు మనము దేవుని రాజ్యంలో ఆయన ముందు నిలబడినప్పుడు మనం భయపడవలసిన పని లేదనమాట. ఎందుకని నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసు కదా అనేసి మనం ధైర్యంగా ఆయన ముందు నిలబడగలం అన్నమాట. కనుక ఆయన చెప్తున్నాడు అనమాట, యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి పని అంతా ముగించి తండ్రిని మహింపరిచినట్లుగా మనం కూడా ఇప్పుడు సామెతల్లోనే మేము చెప్పినట్లుగా 10:7 కింద ఒక లైన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ లైన్ ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం కలుగుతుంది. కానీ అక్కడ భక్తిహీనుడు వాడిని పేరు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ మనం తలంచుకున్నప్పుడు అసహ్యం పుడుతుంది అంట. అంటే మనం ఈ లోకంలో ఎలా ఉండకూడదు? భక్తిహీనులంగా ఉండకూడదు, మనల్ని తలంచుకున్నప్పుడు అసహ్యం పుట్టించే వరంగా ఉండకూడదు. మనం కూడా ఎలా ఉండాలి? దేవునికి నచ్చినట్లుగా, దేవుని బిడ్డలుగా, దేవునికి సాక్షులుగా మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరకు రావడానికి, మనం నడిపించడానికి, లేకపోతే మన జీవితమే వారికి సూచనగాను సలహాగాను ఉంటుంది. అలాగే మరి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు మనందరి కోసం అలా ఆయన పని ముగించి వెళ్ళారు కనుక మనం కూడా వెళ్ళినప్పుడు మన పనులు అంటే ఈ లోకానికి మనల్ని కూడా పంపించారు కదండి, ఆయనే పంపించారు. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం చేయవలసిన పనులన్నీ కూడా చేసి ఆయన రక్షణ మనం పొందుకున్నాం కనుక రక్షణ పొందని వారు రక్షణ పొందుకోవాలి. ఈయన చేసిన పుణ్యకార్యాన్ని అందరూ కూడా
అనుభవించాలంటది, స్వీకరించాలని. లేకపోతే మోక్షరాజ్యం లేదు, పరలోక రాజ్యం లేదు. ఆయనే మార్గము, సత్యము, జీవం. కనుక ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా బ్రతకాలి అని ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకోసం ఆయన మన కోసం అంత కష్టము అనుభవించారన్నమాట. ఆయన మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని శిక్షించాలని మాత్రం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదన్నమాట. ఆశీర్వాదం పొందాలంటే ఆయన బిడ్డలుగా మనము బ్రతకాలి. మరి దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన పనంతా ముగించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నారన్నమాట. అంటే మనల్ని అందరినీ ఆయన చూస్తూ ఉన్నారు. మనం అందరం ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఇంకా రక్షింపబడిన వాళ్ళ కొరకు ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నారన్నమాట. రండి రండి, నా దగ్గరకు రండి, మీకోసమే ఈ పనంతా నేను చేశాను, పరలోక రాజ్యం కూడా మీకోసమే నేను సిద్ధపరుస్తున్నాను అనేసి ఆయన పిలుస్తూ ఉన్నారు. మరి ఆయన్ని ఎరుగుకుండా ఆయన మాట వింటున్నాం, కానీ దాన్ని ఏం చేయాలి? మన హృదయంలోకి తీసుకోవాలి. మారుమనసు పొందిన వారు మారుమనసు పొందాలి. రక్షింపబడిన వాళ్ళు చక్కగా ఆయన బిడ్డలుగా బలంగా ఉండాలి. ఇలాగే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక అతను చక్కగా పాస్టర్ గారు మంచిగా దేవుని వాక్యం అవన్నీ చెప్తున్నప్పుడు చక్కగా వింటా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కొంతకాలం బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి పాస్టర్ గారు కనపడ్డాడంట. కనపడుతుంటే ఎలా ఉన్నాడంట? పడిపోతున్నాడంట. ఎంతో భయంకరమైన బలహీనతతో ఉన్నాడు అన్నమాట. అంటే ఫస్ట్ జీవితం అదే, తర్వాత మారాడు. మళ్ళీ కొంతకాలం పెట్టాడికి మళ్ళీ పాస్టర్ గారికి మళ్ళీ పాత జీవితంలోనే కనిపిస్తున్నాడు. ఇలా చూడంగానే వెంటనే పాస్టర్ గారు చూసి, అయ్యగారండి మీరండి, నేనండి మిమ్మల్ని చూసి కొన్నాళ్ళు అయితే ఇలా ఉన్నానండి, అలా ఉన్నానండి, అలా చేశానండి, ఎలా చేశానండి అని మంచి పనులు చెప్తున్నాడు. మరి ఇప్పుడేంటి ఎలా ఉన్నానంటే, ఏమోనండి నాకు తెలియదు. అంటే నువ్వు ఎవరిని చూసావంటే, మిమ్మల్ని చూస్తే నేను అసలు మీరు వాక్యం చెప్పినప్పుడు అసలు నేను మారిపోయానండి అన్నాడంట. మరి ఇప్పుడు ఏంటనంటే, ఏమో అంటే తెలియట్లేదు అన్నాడు. నువ్వు నన్ను చూసావు అందుకే ఎలా అయిపోయావు. యేసు ప్రభుని చూడు, ఆయన మాట విను, ఆయనకు లోబడు, అప్పుడు నువ్వెప్పుడు ఇంకా పడిపోవు అన్నాడట. అప్పుడు అతను అక్కడి నుంచి, నిజమే నేను చేసింది, నేను ఆయన చూడలేదు, మిమ్మల్ని చూసి ఓహో హా అన్నాను, అందుకే నేను ఎలా అయిపోయాను అన్నాడట. అంటే మనము మనుషులు చూస్తే ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనులు మంచి పనులు చేస్తాం, మళ్ళీ మనం చెడ్డ పనులు చేయడానికి వెళ్ళిపోతాడు. అదే యేసయ్యను మనం చూసాం అనుకోండి, ఆయన మాట విన్నాం అనుకోండి, ఆయనకు లోబడి జీవించాం అనుకోండి, ఎప్పుడు మనము ఆయన మార్గంలో నుంచి తప్పిపోనమాట. కనుక ఆయన మాట విందాం, ఆయనకు లోబడతాం, ఆయన బిడ్డలుగా జీవితం, ఆయన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మనము పొందుకుందాం. మరి అలా ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయండి. ఆమేన్. ప్రార్థన చేస్తుందా అండి?